హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఆలు పరాటా అండి. ఆలు పరాటా కోసం మీరు పిండిని ఒత్తే పని లేదండి. అలాగే పరోటాని రుద్దే పని లేకుండా సింపుల్‌గా, క్విక్‌గా, టేస్టీగా మీరు ఈ ఆలు పరాటాని చేసుకోవచ్చండి. ఈ లిక్విడ్ ఆలు పరాటా అనేటివి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇవి చాలా సేపటి వరకు కూడా ఇంతే సాఫ్ట్‌గా, టేస్టీగా ఉంటాయి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మసాలా కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని, ఇందులోకి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 4 టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని, వీటిని మనం వేయించాలండి. మరీ ఎక్కువగా వేగాల్సిన పని లేదు. కొద్దిగా వేగితే సరిపోతాయి. చూడండి ఈ విధంగా కొద్దిగా వేగాక, ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారప్పొడిని, ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని, వీటిని మనం లో ఫ్లేమ్‌లో వేయించాలండి. మరీ ఎక్కువగా వేపాల్సిన పని లేదు. ఒక 50 సెకండ్స్ పాటు వేపుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఇందులోకి 2 బంగాళాదుంపల్ని ఉడికించి మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని, ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆలూలోకి ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి కలపడం కోసం బౌల్‌ని తీసుకొని ఇందులోకి 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. మీరు కావాలంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని, అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ విధంగా. చూడండి ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నాక, ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ కలుపుకుందాం. ఒకేసారి నీళ్ళని వేసేయకండి. ముందుగా నేనైతే 1 కప్పు నీళ్ళనైతే వేసుకున్నాను. దీన్ని మనం ఉంటలు లేకుండా కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ కలుపుకోవాలండి. మరీ ఎక్కువ థిక్‌గా కాకుండా, అలానే మరీ పలుచగా కాకుండా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా ఉంటలు లేకుండా దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. బ్యాటర్ చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు. అలా అని మరీ తిక్కుగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు దీనికి ఈ విధంగా కొద్దిగా ఆయిల్‌తో గ్రీస్ చేసుకుందామండి ప్యాన్‌ని. ఇప్పుడు ఈ విధంగా దోసల్లాగా వేసుకోవాలండి. చూడండి మరీ మందంగా వేసుకోకూడదండి. కొంచెం పలుచగానే ఈ విధంగా దోసలాగా వేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి. చూడండి ఇది ఒక వైపుకు ఈ విధంగా కాలాక, ఇప్పుడు మనం ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకోవాలి పైన. ఆయిల్‌ని అప్లై చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్‌కి తిప్పుకుందాం. ఇంకొక సైడ్ కూడా దీన్ని కాల్చుకోవాలండి. దీన్ని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా 2 వైపులా కాల్చుకున్నాక, ఇప్పుడు ఒక సైడ్ మనం ఏం చేద్దామంటే, మన ఆలు మసాలా ఉంది కదండి, దాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి ఒక సైడ్‌కి ఈ విధంగా ఆలు మసాలాని పెట్టుకొని, దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకుందాం. చూడండి ఈ విధంగా ఆయిల్‌ని అప్లై చేసుకున్నాక, ఇప్పుడు దీన్ని మనం ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక, ఇప్పుడు దీనిపైన కూడా మనం కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసుకుందాం. ఈ విధంగా అప్లై చేసుకొని దీన్ని ఇప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకుందామండి. ఈ విధంగా 2 వైపులా తిప్పుకుంటూ దీన్ని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి ఇది ఎంత బాగా మంచిగా కాలిందో. ఈ విధంగా అన్నిటిని బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూడండి చూడండి ఇది 2 వైపులా చక్కగా కాలిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్‌లో మనం మిగిలిన పరాటాలని చేసుకోవాలండి. ఈ విధంగా పల్చగా వేసుకోవాలండి దోసలాగా. మందంగా వేసుకుంటే ఏమవుతాయంటే ఇవి కొంచెం గట్టిగా వచ్చేస్తాయండి. కాబట్టి కొంచెం పల్చగానే వేసుకోండి. ఈ విధంగా ఒక సైడ్ నుంచి కాలాక ఈ విధంగా ఆయిల్‌ని గ్రీస్ చేసుకొని వీటిని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా మనం 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా కాలినాక ఇప్పుడు మనం ఆలు మసాలాని పెట్టుకొని ఈ విధంగా
ఫోల్డ్ చేసుకోవాలండి. ఒక సైడ్‌కి పెట్టుకోవాలి మసాలా అనేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పైనుంచి ఆయిల్‌ని ఈ విధంగా అప్లై చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ దీన్ని మనం మంచిగా కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూడండి ఇది కూడా 2 వైపుల నుంచి మంచిగా కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్‌లోకి తీసేసుకుందామండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే మన లిక్విడ్ ఆలు పరాటాలనేటివి రెడీ అయిపోయాయండి. చూడండి చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉన్నాయో చూడండి. 2 వైపుల నుంచి కూడా ఇవి చక్కగా కాలాయండి. చూడండి మంచి కలర్‌లో కాలాయి. అలాగే చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో చూడండి. ఇవి చాలా సేపటి వరకు కూడా ఇంతే సాఫ్ట్‌గా ఉంటాయండి. అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆలు పరాటా చేయాలంటే ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదండి. సింపుల్‌గా, క్విక్‌గా మీరు ఈ ప్రాసెస్‌లో ఈ లిక్విడ్ ఆలు పరాటాని చేసుకోవచ్చండి. మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా అలాగే పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా దీన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ లిక్విడ్ ఆలు పరాటాని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.